తాగి వాగేది పచ్చి నిజంగనకనా అని పాటకాయ గట్టిగానే అడిగిర్రు. మరి కాదానుల్లా వాళ్ళు ఎంత మంచోళ్ళు ఏం కథ, ఎవల జోలికన్నా పోతారా? తాగనోన్ కంటే మందు తాగినోళ్ళకే ఎక్కువ ఓపిక ఉంటుంది. కానీ ఈ పాడులోకం మంచిది కాదు కదా, ఎప్పటికీ తాగుబోతులను అర్థం చేసుకోకుండా ఆడిపోసుకుంటుందమ్మా. అగ చూడుర్రి తాగిన అన్నలు ఎంత మంచి పని చేస్తున్నారో. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టుడు చూస్తున్నారు కదా, నలుగురికి పనికొచ్చే పనులు ఎట్లా చేస్తున్నారో తాగుబోతన్నాలు. హైదరాబాద్ నేరేడుమెట్టు బేకరీ షాపులను అక్కడికి వచ్చిన కస్టమర్లను బేకారు తిట్లు తిట్టి పొట్టు కొట్టిండ్రు. సమాన్ మొత్తం సిందర వందర చేసిండ్రు. అద్దాలు బలకొట్టి ఆగం చేసిండ్రు. మరి ఊకుంటారా? ఉత్త పుణ్యానికి మన తాగుబోతన్నలకు కోపం వచ్చేటట్టు చేసిండ్రు. అందుకే ఇట్లా చేసిండ్రు. ఇంతకు ఈ షాపులు చేసిన తప్పేంటిది అంటారా? తాగేసి ప్లస్ సిగరెట్ తీసుకొని లోపలికి వచ్చారు. లేడీస్ ఉండడంతో తాగొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళకి కోపం వచ్చేసి మాపై దాడి చేశారు. కస్టమర్ టైంలో దాదాపు ₹1,00,000 నష్టం చేసేసారు ఈ గ్లాసులు. మరి కాదా, సిగరెట్ పీల్చుకుంటా అంటే ఆడోళ్ళు ఉన్నారు బయటికి పోయి తాగుండ్రి అని అంటారా? మందు తాగిన తృప్తి లేకుండా చేస్తారా? తాగిన వాళ్ళు ఏం చేసినా ఓర్చుకోవాలి, పొగ మీది కూదితే పీల్చుకోవాలి. కానీ బయటికి పోయి తాగుండ్రి అని అంటారా? కోపం రాదా వాళ్ళకు? కథం షాప్ మొత్తం బలకొట్టి దాంట్లో ఉన్నోళ్ళను తాగిన మైకంలో ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రట. ఏం తక్కువ ₹1,00,000 నష్టం చేసిండ్రట. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మన తాగుబోతనాల మీదనే కేసు పెట్టిండ్రట. అట్లా కూడా తృప్తి లేకుండా చేసిండ్రు మనోళ్లకు. ఎంత అవమానం జరుగుతున్నది తాగుబోతులకు మన హైదరాబాద్ లా. సర్కారును బతికిస్తున్న మందుబాబులకు కొద్దిగా కూడా మర్యాద లేకుండా అవుతున్నది. తాగు ఏం చేసినా ఎవ్వరు ఏమనొద్దు అనే రూల్ ఒకటి తెస్తే మంచిగుండు. సిగ్గులేదు, సిగరెట్ తాగొద్దన్నందుకు కొడతారు. మీ తాగుబోతు మొఖాలలో చీపులిక్కరు అని తిడుతున్నారు ఈ ముచ్చటేరికైన పబ్లిక్.